నేను చూసిన అంటే నేను చెప్పిన నాకు ఎప్పుడు అన్నయ్య నేను అది చేస్తాను మా దీపం నమోస్తుతే దీపం ప్రజ్వాల్య దీపాన్ని వెలిగించండి కూర్చోండి నా బాబీ దిగండి అందరు కిరణ్ ఆగి అందరు కూర్చోండి అందరు కూర్చోండి ప్రేమ్ కూర్చోబో కుంకుమ పెట్టుకోండి కట్టెత్తుకోండి నాకు ఇప్పుడు ఇది కూడా బెండ్గా అనిపిస్తాను పోర్ట్రేట్ పక్కకు రావాయ్ కింద ఫ్లైట్ కెమెరామ్యాన్ సర్లే తీస్తా నేను ఎడిటర్ రా నాయన కెమెరామ్యాన్ కిరణ్ పక్కకు రావాయ్ वाचे भर वाचनी वदी धीना पवित्रीवतु वाग्देव्ये नमः श्री सरस्वत्यै नमः हरि ओम కూర్చోండి మాట్లాడుకుంటూ పిల్లలు భరతఖండే దండకారుణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలీవాహన శకే బౌద్ధ అవతారే श्रीरामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यवहारिके चांद्र मानेनाम् अस्य प्रभवादि सृष्टि संवत्सराणां मध्ये श्रीमद् मंगलकर क्रोधि नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थ्यां शुभतिथौ वासरः वासरस्तु स्थिरवासर युक्तायां शुभनक्षत्राः शुभयोग शुभकरुण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्य यजमानस्य गोत्रो उद्भवस्य మీ గోత్రాలు పేర్లు చెప్పుకోండి మా మనసులో చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం సభ్యానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఆనందాది అష్ట ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ फल पुरुषार्थ सिद्ध्यर्थम विशेषेण महागणपति पूजांच करिष्यमाणः इति संकल्पः మనసులో గణపతిని బాగా ప్రార్థన చేసుకోండి మనమైతే కార్యక్రమం చేస్తున్నామో నిర్విఘ్నంగా జరగాలని సిద్ధి బుద్ధి సమేత గణపతిని 21 సార్లు ఓం గణేశాయ నమః లేదా గణపతయే నమః అని ప్రార్థన చేసుకోండి ప్రేతవాణిం శరణం ప్రపద్యే స్వస్తితం భావే స్వభయన్నో అస్తు ఇది సంకల్పః సంకల్ప సిద్ధిరస్తు శ్రీ మహాగణాధిపతయే నమః ప్రణో దేవి సరస్వతే వాచే భర్ వాచనీవతి धीना पवित्रेवतु वाग्देव्ये नमः श्री सरस्वत्यै नमः अपवित्र पवित्रो वै सर्वावस्थांगितो भिवं यस्परे पुंडरीकाक्षं समाभ्यम अभ्यन्तरुचिः पुंडरीकाक्षाय नमः पुंडरीकाक्षाय नमः पुंडरीकाक्षाय नमः श्री महागणाधिपतये नमः तदंगत्वेन कलिशा आराधने विनियोगः कलशं गन्धपुष्पाक्षतैरभ्यस्य हस्तेन आचार्यः ओम कलशमुखे विष्णुर्कंठे रुद्र समास्थिता है मूले तत्व ब्रह्म है सुक्षोत्सागर सर्वे सप्तद्भीपा सुंदर है ऋग्वेदो यजुर्वेद सामवेदो अथर्वण है गणानान्त्वा गणपतिं भवामहे कविं कवेन उपमश्रवस्तव ज्येष्ठराजं ब्रह्मणान्
బ్రహ్మణస్పద ఆనశ్వన్మన్నోదిభిశ్చేరసాదనం నమో రాతపతయే నమో గణపతయే గణపతి కుంభపామహే కవిం కవేన ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుష్యన్మన్నోదిభిశ్చేరసాదనం సిద్ధి బుద్ధి సమేత గణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలు పూజ చేస్తారా నాగేంద్ర? ఓం ఓగో పూజ చేస్తారా? ప్రేమ్ ఇద్దరు పూజ హరి. ఓం శుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకన్నికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః మూషికవాహనాయ నమః కుమారగురవే నమః ఈశ్వరపుత్రాయ నమః గౌరీతనయాయ నమః సర్వసిద్ధి ప్రదాయకాయ నమః గణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. చెప్పండి అందరూ. నమో నమో గణేశాయ నమస్తే శివసూనవే మయారభ్యం ఇదం పూజ నిర్విఘ్నం కురు సర్వదా. నమో నమో హే రంభాయ మదమోహితాయ మమ సంకష్ట నివారయ 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 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని మయారభ్యం ఇదం పూజ నిర్విఘ్నం కురు సర్వదా. మనమైతే కార్యక్రమం చేస్తామో నిర్విఘ్నంగా జరగాలని ఆ యొక్క సిద్ధి బుద్ధి సమేత గణపతి సుందరకేశం బాగా ప్రార్థన చేసుకుని అష్టైశ్వర్యాలు సిద్ధించమని గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ. గణపతయే నమః. మనసాభీష్ట ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. స్వామి పాదాల దగ్గర మీ చేతికి ఇచ్చిన పూలు అక్షతలు వేసి నమస్కారం చేసుకుని ఒగోరేయండి. విశ్వానిరో దుర్గః జాతవేద సింహం గుణాబాదు నిదాతి పరిషే అగ్నే అత్రివన్ మనసా గుణానోహం స్మాకం భోజ్య విదాతనోహం దేవాయజ్ఞమతన్మతః వసంతో అస్యాసీదాజ్జౌ గ్రీష్మైర్భశరద్రవిః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సపితత్కృతాః దేవాయజ్ఞం తన్వానాః అభగ్నం పురుషం పుజం सम्यग्यं वरुषैः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयगन्त साध्यार्षयस्तये तस्मात् जज्ञाः सर्वहुतः रजस्सामानि जगदिने छन्दागुं विजज्जरे धाता पुरस्ताद्यमुदाजहार चक्रप्रविद्वान् प्रशतशतस्रः तमेवं विद्वान् अमृतैः भवति नान्यपन्द अयनायं प्रकृतानि च हानिकानि लक्ष्यन्ति प्रदक्षिणं पदे पदे లక్షో గణాధిప భూమి తాకి నమస్కారం చేసుకోండి. మార్రా ఈ యొక్క గణపతి అంటే ఎంతో ఊహించని విధంగా ఉంటుంది. హైదరాబాద్లో ఇదేమి విగ్రహం హైదరాబాద్ లాగా అయిపోయింది అనమాట. కాబట్టి నెంబర్ 1 స్థానంలో ఉన్నది పీలేరులో రాక్ స్టారే. కాబట్టి ఈ రాక్ స్టార్ బ్యాచ్ వాళ్ళకి అందరికీ మహాగణపతి అనుగ్రహం ఉండాలి. ఎల్లవేళలా
అందరూ పూజలు చేయించుకొని మర్చిపోతారు. కానీ ఈ వాట్స్ టాక్ బ్యాచ్ వాళ్ళు ప్రతినిత్యం నా ఎందుకంటేనే ఉంటుంది, నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తారు. కాబట్టి మనకి బ్యాచ్ వాళ్ళు అంటే చాలా మా బంధువుల కన్నా ఎక్కువ వీళ్ళే. ఎందుకంటే ఇక్కడ